యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మహిమ కొరకు ప్రయాసపడేటువంటి వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం రీతిగా, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకోండి. కనుక దైవ సన్నిధిలో అనేక మందిని ఆయన స్వార్థ మహిమ నిమిత్తము చేర్చుకోవడం ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా నడిపించబడేటువంటి వారు అందరూ కూడా ధన్యులని ఏదైనా దేవుడి లేఖనాల ద్వారా ప్రకటించవచ్చు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, మా సువార్త మరుగు చేయబడిన ఎడ్ల నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. కనుక సువార్త అనేది ప్రతి ఒక్కరికి అపోసినటువంటి పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. దాని గురించి అతను ఎంతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని యొక్క పని చాలా స్పష్టంగా కనబడుతుంది. 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. కనుక అనేక మంది దేవుని యొక్క లేఖనాలకి ఇంకా దూరంగా ఉన్నారని, వారికి యుగ సంబంధమైనటువంటి దేవత ఒక బంధకాలు కలిగినటువంటి స్థితిలో ఉంచిందని అతను ప్రకటిస్తూ ఉన్నాడు. అటువంటి వారికి లేఖనాలు ప్రకటించబడాలని అతను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. అతను కోరుకున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క సన్నిధి అది ఎంత గొప్పగా ఉందంటే, ఆ మహిమకరమైనటువంటి సన్నిధి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కనుక మేము మమ్మును గురించి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు మమ్మును గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారికులు మరియు ప్రకటిస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన అపోస్తలుడైన పౌలు తన గురించి అతను ప్రకటించుకోవడం లేదు, కానీ అదృశ్యకరంగా ఉన్నటువంటి దేవుడి యొక్క మహిమను గురించి అతడు ఎంతో ప్రత్యక్షత కలిగి అతను ప్రకటిస్తూ ఉన్నాడు. తనను తాను మెప్పించుకోవడం లేదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గణపరచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. 7వ వచనంలో చూసినప్పుడు, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. కనుక అతడు తాను మంటి ఘటముగా తనను తాను పోల్చుకుంటూ ఉన్నాడు. తనలో నుంచి దేవుడి యొక్క మహిమ అది వెళ్తుందని, అది అనేకులకు వెలిగిచ్చేదిగా ఉండాలని అతడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. అతని మాటలు బట్టి చూస్తున్నప్పుడు అతనికి అప్పగించబడిన పరిచర్య కానీ, అతడు ప్రకటిస్తున్నటువంటి వాక్యం కానీ, అతడు పడుతున్నటువంటి ప్రయాస అంతట్లో కూడా దేవుడే తమను ప్రత్యక్షంగా నడిపిస్తున్నాడు అనేటువంటి విశ్వాసం ఎంతగానో మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. ఇంకా ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము, అపాయంలో నుండము కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడి నశించు వారం కాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఈ యొక్క మాటలను గమనించినట్లయితే అతను దేవుని కొరకు ఎంతగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అనేది మనం గ్రహించవలసిన అవసరం ఉంది. కనుక అతను అటువంటి అనుభవాలను బట్టి అతను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతని ద్వారా అనేక మందికి అనేక గొప్ప అద్భుతాలు జరిగించాడు. అతను వాక్యమందు విశ్వాసం ఉంచేలా చేశారు. ఎక్కువ కృప పొందేలాగా అతనికి సహాయం చేశాడు. కనుక ఈరోజు ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తినజట్టు నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాము కనుక మాట్లాడుచున్నామని అతను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన నీకు ప్రకటించబడుతున్నటువంటి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని గురించి నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ లోతును నువ్వు ఆలోచన చేసినట్లయితే, నీ హృదయం మండినట్లయితే ఆయన మహిమ కొరకు నువ్వు సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మహిమ కొరకు నువ్వు సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావో, నీకు సాక్ష్యం అయితే వృధా కాదు, కానీ నువ్వు చేస్తున్నటువంటి పని అయితే వృధా కాదు, కానీ నీవు కూడా ఒక అనేకులకు నడిపించేటువంటి వ్యక్తిగా దేవుడిని ఉంచుతాడు. అనేక మర్మాలను నీ దేవుడు నీకు బోధించి అనేకులు బలపరచడానికి స్థిరపరచడానికి నేను ఖచ్చితంగా దేవుడు నేను స్థిరపరుస్తాడు. కాబట్టి పరిచర్య అపోస్తలుడైన పౌలు చేసినటువంటి దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేక రీతిలుగా అతను పరిచర్య చేస్తూ తనకు అప్పగించబడిన దాన్ని సంపూర్ణంగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తుని అతను అత్యధికంగా ప్రేమించి అతను నడిపించబడుతున్న విధానాన్ని బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. ప్రభా, ఉదయ కాలాన్ని తండ్రి నీ సన్నిధిలో ప్రభా పరిచర్య చేస్తున్న అనేకం బట్టి ప్రార్థన చేయుచుండగా వారందరూ చేస్తున్నటువంటి పరిచర్యలన్నీ నాయన
ఆశీర్వాదకరంగా మారినట్లుగా కృప దయచేయండి తండ్రి. నీ యొక్క అనుభవాలు ప్రత్యక్షతలనైనా వారు పొందుకొని వారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారు వెంబడే మీరుండి గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి నాయన మీరు వారితో ఉన్నారనే ప్రత్యక్షతను తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో దయచేసి మీరే బలపరచమని ఇంకా అత్యధికమైనటువంటి మహిమను మోసుకొని పోనట్లుగా వారి నుంచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.